హాయ్ వియర్స్, ఒక్క చెంచా నూనెతోటి పన్నీర్తో మంచి కర్రీ చేసేసుకుందామండి. అది ఏమీ కాదు, పన్నీర్ బుర్జీ అండి. అంటే మనము వెయిట్ లాస్ కోసం చేసేటటువంటి డైట్ కోసం చేసే కర్రీ అండి. దానికి కావలసినవి చూసేద్దాము. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎర్రగా పండినటువంటి టమాటాలు కావాలండి. దీనికి పచ్చివి వాడొద్దండి, ఎర్రగా పండినటువంటి టమాటాలే తీసుకోండి. ఒక్క చెంచా నూనె అండి. చూడండి, ఇది ఉట్టిదిగా స్నాక్ లాగా కూడా తినేసిన బలమేనండి. ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ కదా ఇది. చపాతీలు కూడా మీరు అవాయిడ్ చేసేయచ్చు, కడుపు నిండిపోతుందండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం, కొత్తిమీర, పసుపు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్టు. కసూరి మేతి చూడండి, కానీ ఇది వేగినప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇక్కడ మసాలాలు చూపించేస్తున్నాను చూడండి. ధనియా పౌడర్, జీరా పౌడర్. ఇక్కడ ఇంకో మసాలాలు ఉన్నాయి చూడండి. పావుబాజీ మసాలా, కిచెన్ కింగ్ మసాలా, అలాగే గరం మసాలా. ఇవన్నీ వేస్తేనే కూరకు రుచి అండి. మామూలుగా మనం నూనె ఎక్కువ వేసుకుంటే కర్రీస్ రుచిగా ఉంటాయండి. నూనె తగ్గించేసుకొని ఈ ఫ్లేవర్స్ వేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె కూడా తక్కువ నూనెతోటి మనం కర్రీ చేసేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా చాప్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసేసానండి. పన్నీర్ కూడా నేను ఇట్లాగా తురిమేసానండి, సన్నగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా చూడండి ఎలా సన్నగా తరిగేసాను. కూర స్టార్ట్ చేసేద్దామండి. ఒక్క చెంచా నూనె వేసేసి ముందుగా మనం నూనె వేడెక్కిన తర్వాత కసూరి మేతి వేసి వేయించేయాలండి. కొద్దిగా మనకి అది మాడిపోకుండా కొద్దిగా మనకి వేగితే చాలు, లైట్గా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసేద్దాము. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేద్దాం. ముందుగా కొంచెం పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందాము. ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసిన తర్వాత కొత్తిమీర వేస్తే ఆ సువాసన చాలా గుమగుమలాడిపోతుందండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి వేగింది, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలాగా 1-2 సార్లు కూర మధ్య మధ్యలో కొత్తిమీర వేయటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. కొత్తిమీర వేగి ఇది బాగా కొంచెం ఇట్లాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి, ఇప్పుడు టమాటాలు అనేవి కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ టమాటా నీరుకి మనకి కూర మగ్గుతుందండి. ఈ ఉల్లిపాయ మాడిపోతుందండి. మనం నూనె తక్కువ వేసుకున్నాం కదా, అందుకని ఇట్లా వేయించేసుకొని టమాటాలు కూడా వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకుందామండి. ఇలాగ మొత్తం కలిపేసేసుకొని ఇప్పుడు ఈ కూరల వల్లే మనకి కడుపు నిండుగా ఉంటుందండి. పన్నీర్ కూడా మనం లో ఫ్యాట్ పన్నీర్ తీసుకుంటే మంచిదండి డైట్లో ఉన్నప్పుడు. మూత పెట్టేసేద్దామండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచేసేసి ఒక్కసారి మూత తీసి కలుపుకుందామండి. చక్కగా కూర అంతా కూడా ఇలా కలిపేసేసుకొని మసాలాలు యాడ్ చేయాలి కదండి. మనం ఇప్పుడు ఉప్పు, పసుపు వేసాము. ఈ మసాలాలన్నీ కూడా మీకు ఇవన్నీ వద్దు అనుకుంటే ధనియా, జీరా పౌడర్, గరం మసాలా వేసుకోవచ్చు. పావుబాజీ కిచెన్ కింగ్ వేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాము. మీరు ఎంత ఉప్పు తింటారో అంత మీరు వేసుకోండి. పసుపు మీ టేస్ట్ని బట్టి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉప్పు, కారం అనేది వాళ్ళు తినేంత వేసుకోవచ్చండి. ఇప్పుడు చక్కగా ఇదంతా కలిపేసేసుకొని మనము కూరని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసేసుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం చూద్దామండి. ఎందుకంటే ఆవిరి మీద మగ్గుతోందండి కూర. మనకి ఎక్కడా నూనె లేదు చూడండి. ఒక్క చెంచా నూనెతోటి మనం ఈ కూర వండుకుంటున్నాము. ఇది పిల్లలకి స్నాక్ లాగా కూడా పెట్టచ్చండి. స్కూల్ నుంచి రాగానే పన్నీర్ కర్రీ కదా, ఇలా పెట్టచ్చు. లేదు శాండ్విచ్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఈ కర్రీ చేసేసుకొని బ్రెడ్తో పాటు పిల్లలకి ఇచ్చేసిన పిల్లలు హ్యాపీగా తింటారండి. స్కూల్ నుంచి వచ్చాక మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదండి పన్నీర్లో. ఇప్పుడు
గరం మసాలాలన్నీ కూడా మనం యాడ్ చేసేసుకుందాం. ధనియా జీరా పౌడర్ వేసేసాను. అలాగే కిచెన్ కింగ్ పావుబాజీ గరం మసాలా కూడా వేసేస్తున్నాను. కారము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేను కొద్దిగా వేసానండి. ఈ పన్నీర్ కూరలకి కొంచెం తక్కువే ఉంటే మంచిది కారం. మీరు ఎక్కువ తినేటట్లయితే ఎక్కువ వేసుకోండి. లేదు అసలు పిల్లలు తినలేరు అంటే కారం కూడా స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇది పుల్కాలోకి, చపాతీలోకి, నాన్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. లేదు అవేవి లేదు వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇట్లా కూడా మీరు తినేయచ్చు. మొత్తం ఒక్కసారి కలిపేసేసుకుందాము. కలిపేసేసుకుని పన్నీర్ కూడా మనం దీనికి యాడ్ చేసేద్దాము. సన్నగా తురుముకున్నాను కదండి పన్నీర్, చూడండి ఎంత బాగుందో తెల్లగా. పన్నీర్ అంతా కలిసేటట్టుగా కలుపుకుందామండి కర్రీలో. ఇది చాలా రుచిగా ఉంటుందండి కూర. మసాలాలు కలవాలి కదండి అన్నీ పన్నీర్ తోటి. ఇలాగా మొత్తం కలిపేసేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. ఇలా మొత్తం కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ కలుపుకుందామండి. కూరలు ఎన్ని వండినా కూడా కొత్తిమీర అనేదే సువాసన అండి. కరివేపాకు కొత్తిమీర అనేవే కూరకి ఎప్పుడైనా సువాసన ఇస్తాయి. చక్కగా ఇట్లా కలిపేసేసుకొని మనం కూర రెడీ చేసేసుకుందాము. ఇందులోకి వేడి వేడి చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కూరని కిందకు దించేసేద్దామండి. చక్కగా దించేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. బాగుంది కదా కర్రీ. రోజు మనం 50 గ్రాముల దాకా లో ఫ్యాట్ పన్నీర్ తీసుకుంటే మంచి ప్రోటీన్ మనకి లభిస్తుందండి. వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కూడా మనం వెయిట్ లాస్కి ఇది తినచ్చండి. అలాగే బోల్డ్ అన్ని రెసిపీస్ ఉన్నాయండి. మనం అవి కూడా తయారు చేసి వీడియోస్ చేసుకుందాము. తక్కువ నూనెతోటి ఎక్కువ పోషకాలు ఉండేటటువంటి వంటలు కూడా మనం చేసుకుందాం. ఈ రెసిపీ మనకి 1000 రెసిపీ అండి కదా. 1000 రెసిపీస్ మనం ప్రయాణం చేసేసామండి. ఇక ముందు బోల్డ్ అన్ని రెసిపీలు కూడా మనం తయారు చేసుకుందాము, మంచి మంచివి. బాగుంది కదా. ఇప్పుడు నేను పుల్కాలు చేశానండి. పుల్కాలోకి ఈ కర్రీని సర్వ్ చేస్తున్నానండి. చూడండి, రెడీ చేసి చూపించేస్తున్నాను మీకు. పుల్కాల్లోకి ఈ పన్నీర్ బుర్జీ కర్రీ వేసేసుకుందాము. బాగుంది కదా డైట్. ఒకవేళ మీరు పుల్కా వద్దు, మీ డైట్ ప్లాన్లో లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇట్లా పన్నీరు బుర్జీ తినేయచ్చండి. కడుపు నిండిపోతుంది ఉట్టి కర్రీ తిన్నా కూడా. బాగుంది కదా ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నూనెలు తక్కువ తినమని డాక్టర్స్ చెప్తున్నారు కదండి ఈ రోజుల్లో. అటువంటి రెసిపీస్లో ఇది మంచి రెసిపీ అండి. ఇంకా ఇటువంటివి చాలా మనం తయారు చేసుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో కలుద్దాం. థ్యాంక్ యూ.